Hi team, Gomdara team, founder CVT Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was, sir, most of the students asked about, sir, underdeveloped countries ante enti, developed countries enti అని అడుగుతున్నారండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో అంటే మన కంట్రీ సెలెక్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా నేను చాలా సార్లు చాలా వీడియోస్లో చెప్పున్నాను అండి, కంట్రీ సెలెక్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోమని చెప్పున్నాను. ఎందుకు సెలెక్ట్ చేసుకోమన్నాను అనేది ఈరోజు వీడియోలో చెప్తాను. అసలు డెవలప్డ్ కంట్రీస్కి అన్డెవలప్డ్ కంట్రీస్కి డిఫరెన్షియేషన్ ఏంటి. సో బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది అంటే కదా అడుగుతున్నారండి. అన్డెవలప్డ్ కంట్రీస్లో బడ్జెట్ తక్కువ ఉంటుంది, డెవలప్డ్ కంట్రీస్లో బడ్జెట్ ఎక్కువ ఉంటుంది అడుగుతున్నారు. అలాంటిది ఏమీ లేదండి. మీకు కంపారిటివ్లీ పోల్చుకుంటే అన్డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే డెవలప్డ్ కంట్రీస్లో బడ్జెట్ ఒక 5-6 లక్షలు తగ్గుతుంది. అది ఎలానో చెప్తాను, ఓకేనండి, వీడియోలోకి వెళ్ళే ముందు. సో మీకు కూడా ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే సార్, జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రతి కంట్రీ గురించి, జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, వియత్నాం అన్ని కంట్రీస్ గురించి ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చున్నాను. అది షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్లో ఉన్నాయి. రూల్స్, రెగ్యులేషన్స్, హౌ టు సెలెక్ట్ ద కంట్రీ, హౌ టు సెలెక్ట్ ద యూనివర్సిటీ, వాటికి సంబంధించిన అసలు ఏంటి, వాట్ ఎలా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, కంట్రీ గురించి ఏ విధంగా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, అసలు రూల్స్, రెగ్యులేషన్స్ ఏంటి, ఆ కంట్రీలో వీడియోస్, హాస్టల్స్, ఎవ్రీథింగ్ మన డాక్టర్ బ్రిడ్జ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ యూట్యూబ్ ఛానల్లో క్లియర్ కట్గా ఉంది. జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్, ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్, ఓకేనండి. సో ఓకే, ఇంకో విషయం అండి, మీరు ఎవరైనా సరే అడ్మిషన్స్ రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండర్ బ్రిడ్జ్ 20 lakhs, 25 lakhs, 30 lakhs, 35 ఇలా డిఫరెంట్ బడ్జెట్స్లో అప్ టు 20 lakhs నుంచి 30 lakhs మధ్యలో ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేసుకునే ఆప్షన్స్ ఉన్న నెంబర్ ఆఫ్ యూనివర్సిటీ రైట్ నౌ రష్యాలో అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ అని ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు జస్ట్ డోంట్ వెయిట్ ఫర్ నీట్ ఎగ్జామినేషన్, నీట్ రిజల్ట్స్, నీట్ కౌన్సిలింగ్. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఆ అమౌంట్ అనేది రిఫండబుల్, డోంట్ వరీ, ఓకేనండి. సో మీరు అప్పుడు వెయిట్ చేశారనుకోండి, అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే తక్కువ బడ్జెట్ యూనివర్సిటీస్ మంచి ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే మంచి యూనివర్సిటీ తక్కువ బడ్జెట్లో ఉంటాయి. ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీ, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ తక్కువ బడ్జెట్లో ఉన్నాయి రైట్ నౌ. సో తర్వాత ఏంటంటే ఇట్లా అడ్మిషన్స్ అయిపోయాయి అనుకోండి, ఫర్దర్గా మీరు ఏం చేయాలంటే ఇంకా ఇంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి ఇంకా తక్కువ మెడికల్ కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది, ఓకేనండి. సో ఓకే, ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ చేయండి, ఓకే. సో అసలు డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంటి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంటి, ఎందుకు మనం డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే జాయిన్ అవ్వాలి, ఎందుకు అండర్ డెవలప్డ్ కంట్రీస్లో జాయిన్ అవ్వకూడదు. సో చాలా మంది మీకు చెప్పేది ఏంటంటే సార్, సో అండర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ కిర్గిస్తాన్ ఒకటి, కజకిస్తాన్ ఒకటి, జార్జియా, వియత్నాం, సార్ ఇక్కడ లో బడ్జెట్ అండి, 20 లక్షలు అయిపోతుంది, 25 లక్షలు అయిపోతుంది, 30 లక్షలు అయిపోతుంది అని చెప్తారు. సో మీరు చెప్పేది ఏంటంటే బడ్జెట్ తక్కువ అనుకుంటారు. మీరు అండర్ డెవలప్డ్ కంట్రీస్లో తీసుకుంటే ఇక్కడ 20 లక్షలు, 30 లక్షలు ఉంది, ఇక్కడ 15 లక్షలు, 16 లక్షలుగా దొరుకుతుంది సీట్ మీకు. ఫర్ ఎగ్జాంపుల్ కిర్గిస్తాన్ కానీ, కజకిస్తాన్ కానీ, జార్జియా, వియత్నాం తీసుకుంటే అట్లీస్ట్ 30 లక్షలు మినిమం అవుతుందండి. అదే 30 లక్షలు డెవలప్డ్ కంట్రీస్ లైక్ రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో 30 లక్షలే మీకు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే మన ఢిల్లీ ఎయిమ్స్ లాంటి మెడికల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ దొరుకుతుంది రైట్ నా ఇప్పుడైతే. ఎందుకంటే సార్ మీకు డెవలప్డ్ కంట్రీస్లో ఏంటంటే రూల్స్ కంపారిటివ్లీ అండర్ డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే డెవలప్డ్ కంట్రీస్లో మీకు ఎందుకు తక్కువ ఉంటాయంటే సార్, అక్కడ మనకి మీకు డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంటంటే సార్, మనకి అవి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. సో కాబట్టి మనకంటే ఏంటంటే రూల్స్, రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరికి అలాట్ చేయాల్సిన సీట్స్ వాళ్ళకి అలాట్ చేస్తారు. అదే అండర్ డెవలప్డ్ కంట్రీస్ అలా ఉండదు. మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, దట్టు ఏంటంటే రూల్స్, రెగ్యులేషన్స్ ప్రాపర్గా ఉండవు కాబట్టి మీకు బడ్జెట్ హైక్ చేస్తారు. అదే డెవలప్డ్ కంట్రీస్లో అనుకోండి, మీకు రూల్స్ అసలు డెవలప్డ్ కంట్రీ అంటేనే ఫస్ట్ అసలు రూల్స్, రెగ్యులేషన్స్ వెరీ క్లియర్గా ఉంటాయి. వెరీ స్ట్రిక్ట్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు ఏ డెవలప్డ్ కంట్రీ తీసుకుంటారు, రష్యా, తర్వాత యూరోప్ అవ్వచ్చు, లేదా యూఎస్ఐ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మీరు చూడండి రూల్స్, రెగ్యులేషన్స్ వెరీ స్ట్రిక్ట్గా ఉంటాయి. సో కాబట్టి స్ట్రిక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఒకసారి మీకు దాంతోపాటు ఒకసారి స్ట్రిక్ట్గా ఉంటే దాంతోపాటు ఒక డెవలప్డ్ కంట్రీ అంటే మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. చూడండి కాకపోతే ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకుని డెవలప్డ్ కంట్రీ అంటే మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. దాంతోపాటు ఒకసారి సెక్యూరిటీ బాగుంటుంది. మీకు సెక్యూరిటీ, హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాపర్ రూల్స్, రెగ్యులేషన్స్ అనేది క్లియర్గా ఉంటాయి. 3 పాయింట్స్ అనేది 100% మేజర్గా ఉంటాయి ఒక డెవలప్డ్ కంట్రీ. ఈ 3 పాయింట్స్ మీకు సెక్యూరిటీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, రూల్స్, రెగ్యులేషన్స్ క్లియర్గా ఉంటే ఆటోమేటిక్గా అది ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవుతుంది. సో కాబట్టి అందుకు మీకు డెవలప్డ్ కంట్రీస్లో ఏంటంటే మీకు కొన్ని సీట్స్ అనేది 100% మీకు రిజర్వ్ చేస్తారు, ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మాత్రమే. ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ కాబట్టి మీకు దట్టు అసలు రష్యా అంటేనే మీకు అక్కడ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళ లోకల్ స్టూడెంట్స్కి. అదే అబ్రాడ్ స్టూడెంట్స్ అంటే లాంగ్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న అడ్వాంటేజ్ అదే. సో కాబట్టి డెవలప్డ్ కంట్రీస్ అంటే మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ లో లెవెల్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్స్ అనమాట, తక్కువ బడ్జెట్ ఉంటాయి. మీరు అండర్ డెవలప్డ్ కంట్రీస్ అనుకోండి, ఉండే ఫీజులు తక్కువ, అక్కడ ఉండే ఫీజులు ఎక్కువ, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, అన్నీ ఎక్కువ ఉంటాయి. చాలా మంది అండర్ డెవలప్డ్ కంట్రీస్ 20 లక్షలు, 30 లక్షలు అవుతుంది. అదే 20 లక్షలు, 30 లక్షలు మీరు రష్యాలో పెట్టుకుంటే మీకు టాప్ అండ్ మెడికల్ యూనివర్సిటీస్ దొరుకుతాయి. సో కాబట్టి అందుకని డెవలప్డ్ కంట్రీస్. సో డెవలప్డ్ కంట్రీస్ అంటే మన సెక్యూరిటీ బాగుంటుంది, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, బడ్జెట్ కూడా వెరీ లో బడ్జెట్ ఉంటుంది.
కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ డెవలపర్ కంట్రీస్ ఏంటంటే ముందుగా సీట్ రిజర్వ్ చేసుకోవాలి. అవి ముందు తక్కువ సేపు ఇప్పుడు ఏంటంటే మంచి కాలేజ్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీస్ మీరు నీట్ ఎగ్జామ్స్, నీట్ రిజల్ట్స్, నీట్ కౌన్సిల్ దాకా ఉండవు. ఎప్పుడైపోతే వాళ్ళకే తెలియదు, ఎందుకంటే తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ చేసుకుంటారు కాబట్టి, ఆల్ ఓవర్ ద వరల్డ్ అప్లై చేస్తారు కాబట్టి అప్పుడు దాకా ఉండవు సీట్స్. అందుకే నేను రిజర్వ్ చేసుకోమని చెప్పేది. అండర్ డెవలప్డ్ కంట్రీస్ మీకు ఎప్పుడైనా ఉంటాయి సీట్స్. ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ ఇక్కడ రెండు కాంబినేషన్లో ఉంటాయి. సో కాబట్టి అందుకని డెవలప్డ్ కంట్రీస్ అంటేనే మనకి చాలా వరకు మీకు చెప్పేది ఏంటంటే సార్, బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే. ఇక్కడ 30 లక్షలు అయితే ఇక్కడ 25 లక్షలు అవుతుంది. 5 లక్షలు మినిమం తక్కువ ఉంటుంది. మీరు అల్టిమేట్గా 5 years 6 years చూసుకున్న తర్వాత ఎంబీబీఎస్ అంతా కంప్లీట్. దాంతోపాటు సరే మీకు ఈ డెవలప్డ్ కంట్రీస్ అంటే మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు రేపు యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్, క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీ అంటే మనకేంటి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. నాట్ ఓన్లీ ద బడ్జెట్ తక్కువని కాదు, మీకు డెవలప్డ్ కంట్రీస్ అంటే ఫస్ట్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హై లెవెల్లో ఉంటుంది. హై లెవెల్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఇవన్నీ క్రాక్ చేయాలంటే మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుండాలి. దాంతో ప్రాక్టికల్ ఎక్స్పోజర్, క్లినికల్ ఎక్స్పోజర్, అనలిటికల్ థింకింగ్, మంచి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్లో చదవాలి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్లో చదవాలి. అందుకని నేను చెప్పేది డెవలప్డ్ కంట్రీస్ అంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ మనమంతా 6 years చదవాలంటే సెక్యూరిటీ ఉండాలంటే కంపల్సరీ డెవలప్డ్ కంట్రీ అంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హై స్టాండర్డ్లో ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్ అంటే సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఉంటాయి. మీరు ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ ఒకసారి ఫిక్స్ అయ్యారు అనుకోండి, అది కాన్స్టెంట్ అనమాట. మీకు ఎక్కడ మారడానికి ఉండదు. ట్యూషన్ ఫీజులు ఎక్కడ మారు. ఒకసారి 6 years ఒక ఫస్ట్ ఇయర్ అగ్రిమెంట్ అంటే 6 years సేమ్ ఫీజెస్ కాబట్టి ఫీజులు ఎక్కడ మారు. సో మీకు డెవలప్డ్ కంట్రీ అందుకు మనం జాయిన్ అయ్యేది. సో మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ దొరుకుతుంది, రూల్స్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్గా ఉంటాయి, మన సెక్యూరిటీ ప్రాపర్గా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా 6 years కంప్లీట్ చేసుకొని మనకు కావాల్సిన నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసుకోవచ్చు. అటెన్షన్ యూఎస్ఎంఎల్, యూకే, కెనడా ఇవన్నీ క్రాక్ చేసుకోవడానికి మంచి సబ్జెక్ట్ దొరుకుతుంది విత్ లో బడ్జెట్. ఎందుకంటే మనం ఇప్పుడు 25 లక్షలు ఫిక్స్, ఇప్పుడు 20 లక్షలు యూనివర్సిటీస్ ఉన్నాయి, 25 lakhs ఉన్నాయి, 30 lakhs ఉన్నాయి. మీరు ఏదైతే ఒక యూనివర్సిటీ ఫిక్స్ అయినా ఆ ఫీజు కాన్స్టెంట్ 6 years మీకు ఎక్కడ చేంజ్ అవ్వవు అనమాట. అదే అండర్ డెవలప్డ్ కంట్రీస్ అనుకోండి, మీకు ఎవ్రీ ఇయర్ చేంజ్ అవడము, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవడము, ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవడము, ఎవ్రీ ఇయర్ మనకు పెరుగుతూ ఉంటాయి ఖర్చులన్నీ. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, బడ్జెట్ పెరుగుతుంది. సో అందుకని డెవలప్డ్ కంట్రీస్ అనేది. సో ఎట్టి పరిస్థితుల్లో రైట్ మనకుంటే ఇంకో విషయం ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్. మన ఎన్ఎంసీ రూల్స్ అవ్వచ్చు, రెగ్యులేషన్స్ అవ్వచ్చు, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అవ్వచ్చు, మనకు అన్ని రకాల కూడా డెవలప్డ్ కంట్రీస్లో క్లియర్గా ఉంటుంది. డెవలప్డ్ కంట్రీ అంటే మనకు రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని బాగుంటాయి, సెక్యూరిటీ బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, లో బడ్జెట్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట డెవలప్డ్ కంట్రీస్ అంటే. అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఆపోజిట్, ఇంప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్, లో లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ, లో లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ ఏని క్రాక్ చేయాలంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్, ప్రాపర్ స్టాండర్డ్స్ ఉండవు. మీకు అనుకున్న బడ్జెట్ కంటే డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే ఇక్కడ బడ్జెట్ 5 lakhs, 6 lakhs, 10 lakhs కూడా ఎక్కువైన సందర్భాలు ఉంటాయి. సో కాబట్టి అది. సో ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునే డెసిషన్ బట్టి టోటల్ మన 6 years లైఫ్ అనేది డిఫరెంట్ అయి ఉంటుంది. ఇక్కడ ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి ఇప్పుడు తీసుకునే డెసిషన్ మనకు టోటల్ మన లైఫ్ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ ఎంబీబీఎస్ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత ఈ ఎంబీబీఎస్తో పాటు మెడికల్ పీజీ రిఫ్లెక్ట్ అవుతుంది. దాంతోపాటు మన ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది మీరు చదివే యూనివర్సిటీ, చదివే కంటెంట్ బట్టి. సో కాబట్టి అందుకు సో డెసిషన్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా ఒక డెవలప్డ్ కంట్రీ కంపల్సరీ సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డెవలప్డ్ కంట్రీ, తర్వాత ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అఫీషియల్గా ఫాలో అయ్యే కంట్రీ, మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ. ఈ 3 points అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డెవలప్డ్ కంట్రీ, మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ, ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అయ్యే కంట్రీ. అవన్నీ మనకు రష్యాలో 100% దొరుకుతాయి కంపేర్ టు రిమైనింగ్. ఎందుకంటే రిమైనింగ్ కంట్రీస్ మీరు కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, వియత్నాం ఇవన్నీ అండర్ డెవలప్డ్ కంట్రీస్, యావరేజ్ చిన్న కంట్రీస్. ఇవన్నీ చిన్న కంట్రీస్లో వెళ్ళే ముందు, అది ఏ కంట్రీ వెళ్ళే ముందు ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుంది 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎన్ఎంసీ రూల్స్ అనేది వెరీ స్ట్రిక్ట్గా ఉన్నాయి. మీరు ఇప్పుడు వెళ్ళి ఏదో ఒక యూనివర్సిటీ, ఏదో కంట్రీ, ఫ్రెండ్స్ వెళ్తున్నారు, రిలేటివ్స్ వెళ్తున్నారు, సో అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారని ఏదో ఒక యూనివర్సిటీ జాయిన్ అయ్యారు అనుకోండి, తర్వాత వాళ్ళకి ఓకే రూల్స్ రెగ్యులేషన్స్, మీకేంటంటే స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్ రెగ్యులేషన్స్. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ నచ్చుకున్నాం, యూనివర్సిటీ రూల్స్ ఫాలో అవుకున్నాం, కంట్రీ నచ్చుకున్నాం, కంట్రీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుకున్నాం, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుకున్నాం, మళ్ళీ అక్కడ యూనివర్సిటీ మారి, కంట్రీ మారి చేంజ్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రెష్గా చదవాలి మీరు. కాబట్టి అందుకు మీరు తీసుకునే డెసిషన్ బట్టి ఫ్రెండ్స్, రిలేటివ్స్ వెళ్ళొద్దని చెప్పట్లా, బట్ వెళ్ళే ముందు ఏంటంటే వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ వేరు, మనకు రూల్స్ రెగ్యులేషన్స్ వేరు. సో ప్రాపర్గా మనము ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అని అఫీషియల్గా ఫాలో అవుతుంది లేదా ముందే చెక్ చేసుకోండి. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేయడానికి ఏం లేదు, మళ్ళీ రిటర్న్ అవ్వడమే. లైక్ ఫిలిపీన్స్లో ఉంది 3 years 4 years చదివారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, అందరూ ఫ్రెష్గా మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నారు. టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్. అందుకని వెళ్ళే ముందే మనము ప్రాపర్గా ఒక యూనివర్సిటీ ఏంటి, ఒక కంట్రీ ఏంటి, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎన్ఎంసీ రూల్స్ ఏంటి, అది డెవలప్డ్ కంట్రీయా, ఆ కంట్రీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందా, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుంది, అది మన ఫ్రెండ్లీ కంట్రీయా, ఇవన్నీ చెక్ చేసుకొని ఒక కంట్రీ, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.